హలో గైస్, వెల్కమ్ టు మై ఒపీనియన్ ఆన్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ అయితే సంక్రాంతికి వస్తున్నాం కాకుండా సంక్రాంతి కొడుతున్నాం అని చెప్పేసి పెట్టేది ఉండే. ఒక్క ముక్కలో ఈ మూవీ నాకు అది అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ కాకముందుకు నాకు చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది అండ్ డాకు మహారాజ్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ రెండు టఫ్ కాంపిటీషన్లో సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ మూవీ పెట్టడం ఎందుకు? అండ్ ఈ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. సేమ్ ప్రొడ్యూసర్ రెండు మూవీస్ ని సంక్రాంతికి ఎందుకు దింపుతున్నాడు? అండ్ ఇంకొకటి, ఈ మూవీని సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఇలాంటి ఎన్నో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు వచ్చినాయి మూవీ రిలీజ్ కాక ముందుకు. వన్స్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ, ఈ మూవీ ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్న ఆలోచన ఎవరితో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళ ఆలోచనకి టేక్ అబౌవ్. ఇలాంటి ఒక మూవీ నార్మల్ డేస్ లో బ్లాక్ బస్టర్ విషయాన్ని పక్కెట్టండి, హిట్ కొట్టాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే నార్మల్ డేస్ లో ఒక మూవీని మనం చూడాలంటే 3 hours ఆ మూవీకి మనం టైం ఇవ్వాలి. అండ్ మనం ఇచ్చిన ఆ టైంకి ఆ మూవీ మనల్ని సాటిస్ఫై చేయాలి. అండ్ అది చాలా వరకు పాసిబుల్ కాదు. సో ఈ మూవీ నార్మల్ డేస్ కంటే ఇలాంటి టైంలోనే రావాలి ఈ మూవీ. ఎందుకంటే ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్ లో జనరల్ ఆడియన్స్ కంటే ఫ్యామిలీ ఆడియన్సే ఎక్కువ వస్తారు మూవీకి. అండ్ ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కి మెయిన్ గా స్టోరీ కన్నా మూవీలో ఎంటర్టైన్మెంట్, ఫన్ జనరేట్ అయ్యే సీన్స్, ఫ్యామిలీ తోటి కలిసి చూసే మూవీసే కావాలి. సో ఇలాంటి ఒక మూవీ వచ్చేసి ఫెస్టివల్ కి రావాలి. అండ్ ఫెస్టివల్స్ లో సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఫర్ మూవీస్. ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్, ఫ్యామిలీ కానీ, కిడ్స్ కానీ, యంగర్ కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు మూవీలో కంటెంట్ కంటే మూవీలో ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉందా అది మాత్రమే చూస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ సంక్రాంతి వస్తున్న మూవీ రిలీజ్ అయింది. సో ఇట్స్ షూర్లీ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ. అండ్ స్టోరీ వచ్చేసి పెద్ద గొప్పగా ఏముందా, ఏమైనా కొత్త స్టోరీ అంటే అసలు ఏం లేదు. అసలు చెప్పాలంటే మూవీలో స్టోరీయే లేదు. ఒక చిన్న పాయింట్, స్టార్టింగ్ లో ఒక 5 minutes, లాస్ట్ లో ఒక 5 minutes, ఈ 10 నిమిషాల మధ్యలో జరిగే స్టోరీ సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీని ఇల్లాజికల్ బ్రెయిన్ తోటి మూవీ చూడగలిగితే యూ విల్ జనరేట్ మోర్ ఫన్. నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత ఈ మూవీ. అండ్ నేను ప్రతి మూవీ రివ్యూకి చెప్తాను ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ కాదని చెప్పేసి. అండ్ దిస్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఇస్ ద అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ మూవీ, అందులో ఎటువంటి డౌటే లేదు. సో ఇక ఈ మూవీ గురించి పక్కెడితే, ఈ మూవీలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే వెంకటేష్ గారు అండ్ లీడింగ్ యాక్టర్స్ ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి, ఈ ముగ్గురు పేరైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది స్క్రీన్ మీద. అయితే మెయిన్లీ ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టరైజేషన్, ఆమె వల్ల వచ్చిన ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. చాలా అంటే చాలా న్యాచురల్ గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎక్కడ క్రింజ్ అనే అస్సలు లేదు. అండ్ ఒక ఇంటర్వ్యూలో మన ఐశ్వర్య రాజేష్ గారు చెప్పారు, ఈ మూవీలోని ఈ క్యారెక్టర్ ని 3-4 యాక్టర్స్ రిజెక్ట్ చేశారని చెప్పేసి, బికాస్ ఆఫ్ 4 members కిడ్స్ కి మదర్ గా యాక్ట్ చేయాలంటే నో అని చెప్పారంట. ఐ ఫీల్ దే కెన్ ఫీల్ బ్యాడ్ ఆఫ్టర్ వాచింగ్ ఐశ్వర్య రాజేష్ క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇక మనం విక్టర్ వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే, ఆల్రెడీ మనం F2 చూసాం, F3 చూసాం. యాజ్ యూజువల్ గా ఈ మూవీలో కూడా అలాగే ఉంటుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ లెవెల్స్, కామెడీ టైమింగ్ అయితే పగిలిపోతుంది. అండ్ ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరి గురించి అయినా మనం మాట్లాడాలంటే ఈ పిల్లవాడి గురించి మాట్లాడాలి. హీఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అండ్ జనరేటెడ్ మోర్ ఫన్ ఇన్ దిస్ మూవీ అంటే ఈ పిల్లాడు అని చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పిల్లాడు వచ్చిన ప్రతిసారి మూవీలో చాలా అంటే చాలా ఫన్ జనరేట్ అయిపోయింది. మనం ఎంత నవ్వు ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేము, అంతలా ఫన్ జనరేట్ అయిపోయింది ఈ పిల్లని చూసినప్పుడు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఎట్ ట్రోల్ అని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ లో క్రైమ్ బేస్ చేసుకుని కామెడీ ఉంటుంది. అండ్ ఆ కామెడీ చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్ లో కామెడీ అంతా నార్మల్ గా వెళ్ళిపోయింది, మరి అంత ఫన్ అనిపించలేదు. సో ఇది ఈ మూవీలో పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ వచ్చేసి మ్యూజిక్. బీన్ సిసిరియో గారు ఈ మూవీలో మ్యూజిక్ గానీ పాటలు కానీ ఎక్కడ తగ్గలేదు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఒక రకంగా ఈ మూవీ మీద నాకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం బీన్ సిసిరియో గారు అండ్ గోదావరి గట్టు మీద వచ్చిన సాంగ్. అండ్ ఈ పాట పాడిన రమణ గోగుల్ గారు అండ్ మధుప్రియ గారు. అండ్ ఆన్ స్క్రీన్ లో ఈ పాటకి మన వెంకటేష్ గారిని ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వైబ్ సాంగ్ ఇన్ దిస్ మూవీ అంటే ఇది ఒక్క సాంగ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ 2 పాటలు ఉంటాయి. అండ్ ఆ పాటలు కూడా దీన్ని మించి కాకపోయినా దీన్ని మ్యాచ్ చేసేలా ఉంటాయి ఆ సాంగ్స్ కూడా. ఒకటే మాట, మీకు ఈ మూవీలో స్టోరీ కావాలి, పెద్ద పెద్ద ఎలివేషన్ సీన్స్ కావాలి, బ్లడ్ బాత్ ఉండాలి, అవన్నీ ఉండాలంటే మాత్రం ఈ సినిమా జోలికి వెళ్ళకండి. దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. సో ఇక మనం సంక్రాంతికి వచ్చిన 3 మూవీస్ ని చూసేసాం. సో ఈ 3 మూవీస్ లో నాకు ప్రతి మూవీ బాగా అనిపించింది. సో ఈ 3 మూవీస్ ని కేటగిరైజ్ చేయాలంటే ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ అంటే నేను చెప్పను భయ. ఎందుకంటే 3 మూవీస్ ఆర్ 3 డిఫరెంట్ జోనర్స్. అండ్ ఏ మూవీకి ఆ మూవీ సాటి. అండ్ దాన్ని కంపేర్ చేసి ఈ మూవీ మంచిగా అనిపించింది, ఈ మూవీ తక్కువ అనిపించింది, ఇది ఎక్కువ అనిపించింది అని చెప్పడం నాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అండ్ డాకు మహారాజ్ వచ్చేసి యాక్షన్ ఫిలిం అండ్ న్యూ కాన్సెప్ట్ ఫిలిం. అండ్ గేమ్ చేంజర్ వచ్చేసి ప్యూర్ ఫ్యామిలీ డ్రామా. సో ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూసేయండి. చూసినాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ 3 మూవీలో మీకు ఏ మూవీ చాలా బాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ వస్తుంటే మిస్ అవుతుందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.